ఏదో పెళ్లి సంబంధం కూడా చూసిండంట రెడ్డి. ఆ పెళ్లి చేసుకుని ఇష్టం లేక గిట్లా చేసుకుని పిల్ల. ఇదే भैया भैया क्या चाहिए? रूम चाहिए. कितने दिन? आज एक दिन. कल कल पोतम. 100 रुपये होता. हाँ हाँ. 143 रूम नंबर हाँ? 104. हाँ. అరే హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందిరా. అవునరా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. విమానం తెలియదు పోరా. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? क्या? విమానంలో స్టాండ్. ओह टॉय शॉप. आई डोंट नो. అరే చోటు, ఎదురా రే. ఏడి పోవాలరా? విమానం స్టాండ్ కి, బొంబాయికి. అచ్చా, విమానంలో బొంబాయి పోవాలనా? నీకు తెలుసా అన్న విమానం స్టాండ్? అరే మా తమ్ముడే విమానం డ్రైవర్ రా. అన్న మాకు తోలుకుపో అన్న విమానంలా. మరి బొంబాయి పోవాలి విమానంలో అంటే పైసలు కావాలి. ఉన్నాయారా? 10,000 ఉన్నాయి. ఆ, చలో మళ్ళీ నేను తోలుకపోతా. मनी, मैंने सुना तुम्हारा लव स्टोरी अच्छा है. ये लो टिकट्स और पेपर सब रेडी. ఖాళీ బ్యాలెన్స్ పైసలు కట్టేస్తే రాత్రి 2 బజే ఫ్లైట్ సక్కగా దుబాయ్. బ్యాలెన్స్ ఏంటి సార్? మొత్తం పైసలు ముందే చేసినా కదా సార్ 60,000. కట్టేసును కిస్కు. ఎవరికేం సార్? మీ వాడు వచ్చింది కదా మా ఊరికి, షఫీ అని చెప్పేసి. सुन मेरी बात. 30,000 रुपीज दिया उन्हें. पेपर्स लेने के टाइम पे बैलेंस पैसे तुम देते बोले, और चीज दे दो ये लेके जाओ. లేదు సార్, నేను 60,000 మొత్తం ఇచ్చేసిన సార్. మనదే సార్. కావాలంటే ఆ షఫీ గారిని పిలిచి అడగండి సార్ మీరు. ఎవరికి అడగాలే? వారేమైతుంది? పేపర్ పైసలు ఇచ్చినోడు గాయమైపోయినోడు. అతను రాకుంటే నేనేం చేయాలి సార్? నాకేం సంబంధం ఉంది? ఆడు మీడు మీరు చూసుకోండి సార్. నేనైతే బరాబర్ ఇచ్చాను సార్. నా పేపర్ నాకు ఇచ్చాను. अरे चुप! क्या नाटक कर रहा रे तू? आ राजू गाड़ू चप्पुंडे అని 80,000 का काम 60,000 में करा. बाकी पैसल 30,000 ఎవరు ఇస్తారు రా? నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది. 30,000 లేకే आओ, ఇది తీసుకోపో. అన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా అన్నా. ప్లీజ్ అన్న పేపర్లు ఇచ్చాడు అన్నా నాకు. అరే చెప్పినా కదా 30,000 తీసుకురా, పేపర్లు తీసుకోపో. హట్! అన్నా అట్లా కాదన్నా, నా దగ్గర చెప్పినాగా మా తమ్ముడు విమానం తోలుతాడని. ఈయనే ఉంటాడు. మా తమ్ముడు నమస్తే అన్న. అరే ఇది ఎంత మంచిగా ఉందిరా. అవునరా. దేకా, 2 పిల్లలు, మంచి డీల్ మాట్లాడు, చెరసగం తీసుకుందాం. और क्या पता, పిల్లల దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయి, అవి కూడా చెరసగం తీసుకుందాం. ప్రాబ్లం ఏం కాదు కదా. ఏమవుతుంది? చిన్న పల్లెటూరు, ఇంట్లోకి వెళ్ళి బాక్కాయ సాలా కూర్చున్నాయోగా. ఆడు ఆడు. అన్న విమానం దగ్గరికి ఎప్పుడు పోతామన్నా? అరే అన్నకి విమానం దొల్ల డ్యూటీ రాత్రికేరా. మీరు బేఫికర్ టీవీ చూస్తా కూర్చోండి, ఓకే? నేను పోయి తినడానికి ఏమన్నా తీసుకొస్తా. షఫీ బాయ్ బచ్చే
आज रात की ఎగిరిపోదా అప్పుడే అనుకున్నా ఆ గుండుగాడు గురించి. సమోసా భరోసా అని మోసం చేసిండు ఫాల్తుగాడు. టైంకా రాజుగారు కూడా ఫోన్లో దొరుకుతలేడు. మా ఇచ్చిన 5,000 తప్ప మన దగ్గర ఇంకేం లేదు. ఏం చేయాలో సమజైతే లేదు. అబితా ఏ వద్దు, అవి లేకుంటే నీ మొహం బోడీగా ఉంటుంది. అవును, ఇవి వేసుకునే మన ఊరేగదుందా? ఇగో మనం దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటపడాలి. తీసుకో, పట్టుకో, నాకు మళ్ళీ ఇప్పిద్దులే. बीस लेके आए 10 का है అన్నా అయ్యే చాలా కష్టపడి తెచ్చినా, కొంచెం పేపర్ ఇచ్చేసాను అన్న ప్లీజ్ అన్నా. 20 लेके आया 10 बाकी के पैसे लेके आ भाई ट्राई कर మీకి ఎయిర్పోర్ట్ లో నా బండిలో డ్రాప్ చేస్తా. అది కాదన్నా, ఇక నాతోనే కాదన్నా. మీరు పని చేయండి అన్న, మీరు నా పేపర్లు ఇచ్చేసేయండి, నేను దుబాయ్ పోయి పంపిస్తాను. నిజంగా నమ్మండి అన్న. అన్న ఒక్కసారి అని చెప్తే అర్థమైతే లేదా? 60,000 ఇచ్చినా నేను ముందు మీరందరూ కలిసి చీటింగ్ చేస్తారు. నా పేపర్లకు ఇచ్చండి. चिल्लाओ मत कारोबार कर रहा हूं मैं यहाँ फ्री सर्विस नहीं. तेरे जैसे 1000 आते रहते जाते रहते तमाशा मत कर यहाँ. पैसे लेके आ जा. दे दो ना साहब, बेचारा हूं. ఇస్తా ఇస్తా నీ 2 నెలల జీతం కట్ చేసి ఇస్తా. నయ బోలేనా సాబ్, ఏడికెళ్ళి తెస్తాడు. ఏడికెళ్ళైనా తెస్తాడు. మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. అరే ఇంకెప్పుడు పోతాం రా? ఏమోరా. గిదేంది షఫీ బాయ్, నీకు 60 నాకు 40 అంటావు, గట్టెట్లా అవుతుంది? పిల్లల్ని తీసుకొచ్చింది నేను. దేఖ్ భాయ్, పార్టీ నేను తెచ్చిన, డీలింగ్ నేను చేస్తున్నా. నాకు 60 ఓకే ఉంటే చెప్పు, లేదంటే లైట్ తీసుకో. గిదేం మజాక్ బాయ్, పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా? గిదే మాట పొద్దుగాలు చెప్పాల్సి ఉంటవి, వేరే పార్టీ చూసుకునేటోని నేను. అయితే పో, ఎవరా పిర్రు? పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు, సమझा? ऐसा कैसा होता भाई? ये जरा बैगन सोच के लो बात पहले। करना ही नहीं मेरे साथ. चल 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 చలో షఫీ భాయ్, ఈసారికి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం. ఠీకే చలో. अब आया ना लाइन पे. बच्चों పోదాం అభిమానంలా. अरे बम्बई को जा रहे मेरे दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो. చలో 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 పోదాం పా. మన यादगिरी गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना? दिया ना सुबह एकदम मार मार के. हाँ, प्लेन में एक सेपरेट फ्रिज रहना, उसमें बच्चों को चॉकलेटा और बड़ों को बियरा रहना. समझ में आया ना? नहीं तो प्लेन. मेरे गोद में खाई को गिरा. रिपोर्टे कहाँ है? चल, किधर गए रिपोर्टे? तीरंदाज पोटे चौरस्ते को रास्ता दिखाए. कहाँ है रिपोर्टे? क्या है कि आंखों में अंडे फोड़ के चले गए ये मुर्गी मार्केट में. అన్నా కొంచెం పేపర్ గురించి మాట్లాడినా లేదన్నా అయినాడన్నా, అంత పైసలు మనిషి అతను. అన్న. అట్లా కాదన్నా, ఒక్కసారి शफी भाई को उनके चड्डे पे हाथ पे ले रहे. तेरे को चिकन की दुकान में बेच देता हूँ. सेठ चाय मंगाते रहना दिन भर तेरे से. इधर ला रे बैग से. ये बुरा बैग. छोड़ 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 रे मतलब. ये हीरो हीरालाल कहाँ से आ गया रे?
रफी भाई